ఇది ఏపీ వార్త మాకెందుకన్నా అంటే హెడ్లైన్ చూద్దాం అంతే, ఎందుకు రాసిరు అనేది. అంటే మనం కూడా పక్క రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి మన దగ్గర ఎందుకు జరగదు, అక్కడ తీసుకున్న నిర్ణయాలు మన దగ్గర ఎందుకు తీసుకోవద్దు అనేది ఒకసారి గమనించుకోవాలి. ఈ 5 సంతకాల సంబరం, 5 సంతకాల దగ్గర మన రాష్ట్రంలో కూడా ఉంటాయి కదా అవి. ఇగో ఏపీలో తొలి రోజున 5 కీలక హామీల అమలు, సీఎం గా బాధ్యతలు స్వీకరించిన బాబు మెగా డిఎస్సి పైన తొలి సంతకం. ఇది మెగా డిఎస్సి 2008లో మెగా డిఎస్సి వేసినప్పుడు ఎన్ని వేల మందికి ఉపయోగపడ్డదంటే చాలా మంది ఉద్యోగస్తులు అయిపోయారు 2008లో. అట్లనే ఈసారి 16,347 మంది టీచర్ పోస్టుల భర్తీకి నిర్ణయం, ల్యాండ్ టైటిల్ రద్దుపై 2వ సంతకం, పేదల పింఛన్ 4,000పై 3వది. ఏమైనా రేవంత్ రెడ్డి మీ సార్ చేసుకోవట్టని ఇక మాట్లాడితే మళ్ళీ ఏదో అంటారా మీరు. మీ మీ బాస్ అంటే మళ్ళీ ఒప్పుకోవు, నువ్వు నీ గురువు అంటే అసలు ఒప్పుకోవు, నా సహచరుడు అని చెప్తావు. నీ బాసు సీట్ ఎక్కి ఒక్కరోజు చూడగాలి, ఎక్కిన రోజే 4,000 రూపాయల పింఛన్ ఇచ్చేసాడు. ఇంక ఏమి ఏడ్చిందా నీ ప్రభుత్వం. బాధ అనిపిస్తుంది. ఇట్లా అవ్వా తాతలకు 2,000 తెచ్చుకుంటారు కదా, అవ్వా నాకు ఓటేరి రేపు పోయి మీరు 4,000 తెచ్చుకోరని చెప్తివి. ఇదేనా నీ చెప్పుడు? ఏమైంది మరి? 5 నెలల నుంచి బాకీ ఉన్నావు. ఇప్పుడు వాళ్ళకు 5 × 2 10,000 రూపాయలు ఒక్కొక్క అవ్వతాతకు బాకీ ఉన్నాడు. ఇచ్చేదాకా మాట్లాడదాం, కొట్లాడదాం. అవ్వ ఏం ఫిగర్ పెట్టుకోకూరి, రంది పెట్టుకోకూరి. పక్క రాష్ట్రంలో ఎట్లా చేసిండో మరి ఈయన ఎందుకు చేయమని అడుగుతాం. అడిగి మీకు ఖచ్చితంగా 2,000కు 4,000 ఇప్పించే బాధ్యత మాదే. ఇచ్చేదాకా కొట్లాడుడే. ఏ ఓట్లు అయితే డబ్బల పడేదాకా ఎప్పుడు ముచ్చట్లు, డబ్బల పడ్డాక మర్చిపోయిండు మనల్ని. చేయొచ్చు కదా మరి. మొదటి సంతకం ఈయన ఎట్లా పెట్టుకున్నాడు, నీకు ఎందుకు శాతనైతే లేదా? ఇక 4వ సంతకం స్కిల్ సెన్సెస్ పై, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై 5వది అంటూ. అందుకే ఈ క్యాంటీన్లకు మన దగ్గర కూడా మహిళా శక్తి అని పెట్టిరు. ఇక వీళ్ళు ఏమంటారు అంటే మనోళ్ళు